ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే కనుక ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఈ సందేశాన్ని నువ్వు వెంటనే వినాలి, ఇప్పుడే వినాలి. నిన్ను వెంటాడుతున్న బాధల్ని నేను తరిమివేస్తాను. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ బాబా తండ్రి మాట ఇప్పుడే వినమ్మా. నా మీద భక్తి నిజమైతే వీటిలో ఒక నెంబరు తాకి నేను చెప్పబోయే శుభవార్త విను అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి, చిన్న లైక్ ఇవ్వండి. మీరైతే బాబాగారిని తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. ముందుగా ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఈ విధంగా చెబుతున్నారండి. బిడ్డ, ఇంతకు ముందు ఏమున్నా లేకున్నా చాలా ఆనందంగా సంతోషంగా ఉండేదానివి కదా. నీ దగ్గర ఒక రకమైన నెమ్మది, ప్రశాంతత, ఆనందం అనేది ఉండేది. ఎలాంటి దిగులు, అలచడి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఆనందంగా ఉండేదానివి. నీ సుఖమైన జీవితం మేఘంలా ఇప్పుడు తొలగిపోయింది. కారు మబ్బు లాంటి బాధలు ఇప్పుడు నిన్ను చుట్టుకున్నాయి. కష్టమైన రోజులు గడుపుతున్నావు కదమ్మా. నిన్ను ఇప్పుడు కష్టాలు అనేవి కట్టిపడేశాయి కదా. నీ మన సంకోసం, అలచడి, రాత్రుల్లో నిద్ర రాక అవస్థ పడుతున్నావు. కన్నీరు దారలుగా కాస్తూ గుండెల్లో బాధని మోస్తున్నావు. నాకు మంచి రోజు రాదా అని ఎదురు చూస్తున్నావు. ఎందుకు నిద్ర రాకుండా అవస్థ పడుతున్నావు? మంచి కోసమే ఎదురు చూస్తున్నావు. ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది, చెడ్డవిగా జరుగుతున్నాయేంటి అని ఆలోచిస్తూ, ఎక్కడ నేను తప్పు చేశాను అని ఆలోచిస్తూనే ఉన్నావు. కానీ నేను ఎక్కడా కూడా ఏ తప్పు చేయలేదు. మరి ఎందుకు ఇన్ని బాధలు అనుభవిస్తున్నాను అని నీకు నువ్వే ప్రశ్న సమాధానంగా అవుతున్నావు. దుర్గమ్మ తల్లి, ఈ కష్టాల నుంచి నాకు విముక్తి ఎప్పుడు వస్తుంది అని నన్ను ఆరాధిస్తున్నావు. ఎందుకు నాకు అంతా చెడుగానే ఉంది, చెడు అనుభవంగా ఉంటుంది. నమ్మిన వాళ్ళు మోసం చేశారు. అందరి విషయంలో నేను న్యాయంగా ఉన్నాను, ధర్మంగా ఉన్నాను, నిజాయితీగా ఉన్నాను. కానీ నన్ను మాత్రం నమ్మించి మోసం చేస్తున్నారు అని ఇలా ఎన్నో ప్రశ్నలతోటి ఉక్కిరి బిక్కిరి అవుతున్నావు. వెలుతురు ఉన్నప్పుడే నీకు కళ్ళు మసక కారిపోతున్నాయి. ఎందుకో తెలుసా, పట్ట పగలే నీకు చీకటమయం అయిపోతుంది. ఎందుకంటే నీ కళ్ళ నిండా కన్నీరు ఉండటం వలన నీ కళ్ళు పొరలు కమ్మేశాయి. కష్టంతో వచ్చిన కన్నీరు వలన నువ్వు వెలుతురిని చూడలేకపోతున్నావు. సంతోషం అనే మాటే లేకుండా దుఃఖంలోనే నీ మనసు మగ్గిపోతుంది. మొత్తానికి నువ్వుగా లేవమ్మా. దిగులు పడకుండా ఈ బాబా చెప్పేది విను. కొన్ని విషయాలు నీకు చెప్పే తీరాలి. నీ భవిష్యత్తు మీద నీకు ఆశ కలగాలి. ఇప్పుడున్న కష్టాలు తొలగుతాయి అని నీకు ఒక నమ్మకం రావాలి. ఈ బాబా మీద నీకు నమ్మకం ఉంది, కానీ నీ మీద నీకే నమ్మకం లేకుండా పోయింది. కాబట్టి నిన్ను నువ్వు ధైర్యపరుచుకోవాలి. ఇప్పుడు నీకు అంతగా మంచిగా లేదు. రాబోయే కాలం నీకు మంచిగా ఉంటుంది. ప్రతిదానికి ఒక ముగింపు ఉంటుంది కదా. కాబట్టి దేనికి నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు. ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం ఉంటుంది. ప్రతి దానికి ముగింపు ఎలా ఉంటుందో ఇక్కడ నీ కష్టానికి కడతేర్పు ఉంటుంది. ఇక్కడ ఏదీ కూడా నిరంతరంగా లేనప్పుడు నీకు వచ్చిన కష్టాలు, కన్నీళ్లు నిరంతరంగా ఉంటాయి అని ఎలా అనుకుంటున్నావు? అన్నీ మారుతాయి, తప్పకుండా మారుతాయి. మంచి వాళ్ళకి మంచే జరుగుతుంది అనేది అక్షర సత్యం. నువ్వు మంచి మనసున్న నా బిడ్డవి తల్లి. ఇప్పుడు కష్టపడుతున్నా ఆ తర్వాత చాలా ఆనందంగా ఉంటావు.
ఇప్పుడు నీ కష్టం చూసి నువ్వు బాధపడినా రేపు నీ ఆనందాన్ని చూసి నువ్వే సంతోషపడతావు. నాకు మంచి రోజులు వచ్చాయి అని సంబరపడిపోతావు. ఇప్పుడు చెడ్డవారు సుఖంగా ఉండవచ్చు, కానీ వారు తప్పకుండా కష్టమైన రోజులే ఎదుర్కొంటారు. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదమ్మా. తప్పకుండా ఈ కష్టమైన రోజులు మారుతాయి. సుఖమైన రోజులు నీ జీవితంలోకి వస్తాయి. మంచివారు, న్యాయబద్ధంగా ఉండేవారు అదృష్టవంతులు అని చెప్పాలి. ఎందుకంటే వారికి దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. నువ్వు నిజాయితీ గల బిడ్డవి, అందుకే ఈ బాబా అనుగ్రహం నీకు కలిగింది. అతి త్వరలో నీ బాధల నుంచి నిన్ను విడుదల చేస్తాను. ఏది చేసినా ధైర్యంగా చెయ్యి. నీకు కావలసింది నీకు తెలుసు కదా. కాబట్టి ఎలాంటి భయం పెట్టుకోకుండా నీ పనుల్ని నువ్వు నిర్విఘ్నం చెయ్యి. నీకు పక్కబలంగా ఈ తండ్రిని ఉంటాను. ఏది చేసినా ధైర్యంగా చెయ్యి. నీకు కావాల్సింది నేను ఇస్తానమ్మా. నన్ను వెతుక్కుంటూ నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నీలో నన్ను నువ్వు చూడగలుగుతావు. బాబా అని పిలిస్తే చాలు, నా రూపం నీకు కనిపిస్తుంది. ఏదో ఒక రూపంలో నా మాట, నా పలుకు అన్నీ కూడా వినపడతాయి. అంటే నా అనుగ్రహం నీకు ఉన్నట్టే కదా తల్లి. కాబట్టి ఒక్క క్షణం నా వైపు చూడు. సర్వం నేనే అయ్యి నీకు కనిపిస్తాను. అంతా ఈ బాబామయంగా కనిపిస్తుంది. దేని గురించి, ఎవరి గురించి ఆలోచించకుండా నీ పని నువ్వు చెయ్యి. మిగిలింది ఈ బాబాని నేను చేస్తాను. నీకు చెడు అనేది దగ్గర రాకుండా నేను తరిమి కొడతాను. నిన్ను ఎవరైతే లెక్కలో పెట్టుకోకుండా ఉంటారో వారే ఆశ్చర్యపడేలా నీ ఎదుగుదల అనేది ఉంటుంది. నువ్వు కోరుకునే ప్రశాంతమైన జీవితం తప్పకుండా నేను అందిస్తాను. అంతవరకు నువ్వు అలసిపోకు. నేను ఎప్పటికీ కూడా నిన్ను వదిలి వెళ్ళను. నా భక్తునివైన నీకు అండగా ఉంటాను. ఎవరి దగ్గర కూడా నిన్ను తక్కువ కానివ్వను. నీ జీవితం ఎవరి సొంతమో కాదు, నీకే సొంతం. నీ జీవితం నీది. కాబట్టి నీ జీవితం మంచిగా ఉండాలి అంటే ముందు నువ్వు ధైర్యంగా ఉండాలి. నీకు వచ్చిన ఆ కారు మబ్బు లాంటి చీకటి నుండి నువ్వు బయటికి రావాలి. నీ ఆలోచన ఆ కారు మబ్బు లాంటి చీకటి నుండి బయటికి రావాలి. ఏమీ కాదు, నాకు అంతా మంచిగానే ఉంటుంది, ఈ కష్టాన్ని నేను దాటగలను అని ధైర్యంగా ఆ మేఘాన్ని తప్పించుకునిరా. మంచి వెలుతురు నీకు కనిపిస్తుంది. స్వచ్ఛంగా నీ యొక్క జీవితం కళ్ళారా నువ్వే చూడగలుగుతావు. నీకు ప్రతి పనిలో కూడా ఆదరణగా నేను ఉంటాను. నీకు అన్ని పనులు సులువుగా అయ్యేందుకు ఈ బాబా తండ్రిని నీకు తోడుగా ఉంటాను. నువ్వు దేనికోసమైతే కోరుకుంటున్నావో అది తప్పకుండా జరిపిస్తాను. పెళ్ళి, పిల్లలు, వ్యాపారం, ఉద్యోగం, ఏదైనా సరే, భార్యాభర్తల బంధంలో సఖ్యత, నువ్వు ఏది కోరుకున్నా అది నీకు అందిస్తాను. ఎంతో ఆశపడుతున్నావు కదా, ఆ ఆశ తీరాలి అని ఎదురు చూస్తున్నావు కదా, అది నీకు అనుకూలంగా మంచిదిగా మారుతుంది. ఒక్క విషయం, నీలో ఉన్న భయాన్ని పక్కన పెట్టు. ఆత్మస్థైర్యాన్ని పెంచుకో. ఏదైనా చేయగలను అనే ధైర్యాన్ని నింపుకో. జీవితంలో అందరిలా నువ్వు బ్రతకాలి అని ఆశపడుతున్నావు కదా, అలాగే జీవిస్తావు. ఈ తండ్రి చెప్పినట్లుగా నీకు అంతా సవ్యంగా జరుగుతుంది. నీ యొక్క మంచి గుణానికి నీకు అంతా మంచే జరుగుతుంది. ఏదీ నీకు కొదవ లేకుండా తప్పకుండా నీకు అన్నీ అందుతాయి. నీ మనసు అనేది స్వచ్ఛంగా ఉంటుంది, కానీ కొంచెం తొందరపాటు అనేది ఎక్కువ. ఆ తొందరపాటుతోటి, ఆవేశంతోటి నిర్ణయం తీసేసుకుంటావు. ఈ కష్టాన్ని ఎలా తొలగించుకోవాలి, ఏం చేయాలి అని ఆందోళన పడిపోతావు. ఆనందంగా ఉన్నప్పుడు వెంటనే ఆనందపడిపోయి అందరితోనూ పనిచేసుకుంటావు. దిగులు వచ్చినప్పుడు నాకేంటి ఈ కర్మ అని బాధపడతావు. అలా ఎప్పుడూ కూడా ఉండకూడదు తల్లి. అన్ని సందర్భాలను నువ్వు పక్వంగా తీసుకోవాలి. అప్పుడే నువ్వు ఎప్పుడూ కూడా ఆనందంగా, ప్రశాంతంగా ఉండగలవు. నీ ఆలోచనలన్నీ కూడా నీకు అనుకూలంగా, సానుకూలంగా మారాలి. ఈ భక్తి నాపైన ఎలా ఉందో జీవితం పైన నమ్మకం కూడా ఉండాలి. నీ మీద నీకు నమ్మకం ఉండాలి. అప్పుడే అంతా కూడా నీకు అనుకూలంగా మారుతుంది. నీ కోరిక తీరుతుంది. నీ కోరికలు తప్పకుండా తీరుతాయి. ఈ బాబానే స్వయంగా వచ్చి నీకు ధైర్యమైన మాటలు చెబుతున్నాను. కాబట్టి తల్లి, నువ్వు అదృష్టమైన బిడ్డవి. నన్ను తలుచుకుని నా పేరు నామస్మరణ చేసే నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి. నీ జీవితానికి నేను ఒక రక్షణగా ఉంటాను. ఈ బాబాని కొలిచిన వారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు.
ఓటమి ఎరగరు, ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. నీ జీవితం పరిపూర్ణంగా సంతోషంగా ఉంటుందమ్మా, ఆనందంగా ఉండు అనైతే మన బాబాగారు 1వ నెంబర్ తాకిన వారి గురించి ఈ విధంగా చెప్పారండి. ఇప్పుడు 2వ నెంబర్ తాకిన వారి గురించి మన బాబాగారు ఇలా అంటున్నారు. మీరైతే ఒక వ్యక్తిని ఇష్టపడ్డారు. మీరు వారితో సంబంధాన్ని కొనసాగించాలి అని అనుకుంటున్నారు. వారి మనసులో ప్రేమ అయితే ఉంది, కానీ ప్రస్తుతానికి ఈ సంబంధం గురించి ఆలోచించటం లేదు. వారి జీవితంలో కొన్ని విషయాలు అయితే జరిగాయి, అందువలన వారు వివాహం గురించి ఆలోచించటం లేదు. వారైతే కొంచెం సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఏదైనా ఒక విషయం జరిగిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు అని అనుకుంటున్నారు. ఇప్పుడైతే ఈ సంబంధం గురించి ఎటువంటి పాజిటివ్ కనిపించలేదు. కానీ మీరైతే ఎటువంటి నిరాశ చెందవద్దు. మీ వయసు అయితే చిన్న వయసే, 18, 19 ఇలా ఉంటాయి. ఈ వయసులో ఎవరైనా సరే కెరియర్ గురించి ఆలోచిస్తారు. సీరియస్గా రిలేషన్కి వెళ్ళలేరు. సీరియస్గా రిలేషన్ గురించి ఆలోచించలేరు. ఎందుకంటే బ్రేకప్లు, రిలేషన్లు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అని, అంతకంటే ముందు వారి జీవితంలో మరొకరు ఉన్నారు అని, వారితోటి గాఢమైన సంబంధం ఉంది అని, ఆ వ్యక్తితోటి హృదయపూర్వకంగా కలిసి ఉన్నారు. కానీ ఆ వ్యక్తి అయితే మోసం చేసి వెళ్ళిపోయారు. ఆ వ్యక్తి ఆలోచనలు తనలో ఇంకా ఉన్నాయి, తనని బాధిస్తూ ఉన్నాయి. వారు చేసిన కుట్ర కానీ, మోసం కానీ ఇప్పటికీ మనసు నుండి వెళ్ళలేదు అని వారు బాధపడుతున్నారు. ఈ వ్యక్తి అయితే మీతో కనెక్ట్ అయ్యారు అనే విషయం మీకు తెలుసు. వారు కూడా కోరుకుంటున్నారు. ఒక సమయం అంటూ వస్తుంది, అప్పుడు వారు మీతో కలిసి ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారు. కనీసం మీరు 1 నెల అయితే వేచి ఉండాలి. ఈ వ్యక్తి మీ నుండి దూరం కాకూడదు అనుకుంటే. ఇప్పుడు ఈ సంబంధం యొక్క భవిష్యత్తు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఇప్పుడు మీకు అన్నీ అర్థమవుతాయి. జీవితంలో నిర్ణయం తీసుకోగలరు. ఈ వ్యక్తి గురించి యూనివర్స్ ఈ విధంగా చెబుతుంది. మీ ఇద్దరి భవిష్యత్తు ఏమిటి అంటే, ఇక మీ ఇద్దరి జీవితం ముందుకు సాగబోతుంది. చాలా పాజిటివ్గా అయితే ఉంది. ఈ వ్యక్తితోటి మీరు సంబంధం కోరుకుంటే మీ భవిష్యత్తు అయితే చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. అలాగే మీరు కాస్త వేచి చూడవలసి ఉంటుంది. భవిష్యత్తు అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా మంచి జడ్జిమెంట్ అయితే ఇవ్వబోతుంది. ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని అస్సలు మోసం చేయరు. వీరైతే ఒకరిని మనసులో ఉంచుకుని వారి ప్రేమ గురించి అస్సలు మాట్లాడరు. వారు ఎవరినైనా వదిలేస్తే హృదయం నుండి, మనసు నుండి వెళ్ళిపోయేదాకా వేచి ఉండి తర్వాత ముందుకు వెళతారు. మనసులో ఒకటి ఉంచుకుని బయటికి ఒకటి చెప్పరు. మీతో ప్రేమ అనేది చాలా నిజాయితీగా, స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంటుందన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మిమ్మల్ని అయితే వారు చాలా అంటే చాలా గొప్పగా ప్రేమిస్తారు. మీరు లేకపోతే వారి జీవితమే లేదు అన్నట్టుగా ఉంటారు. మిమ్మల్ని అయితే వారు ఒక దేవతలా పూజిస్తూ ఉంటారు. అంతలా వారు కనెక్ట్ అయి ఉన్నారు. అలాంటి ప్రేమ మీకు దొరకడం వలన, అలాంటి వ్యక్తి మీకు దొరకడం వలన మీ జీవితం ఎంతో గొప్పగా మారిపోతుంది. ఎంతో ఆనందంగా ఉండబోతుంది. ఫ్రెండ్స్, రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.